హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు మైండ్ క్రాఫ్ట్ గేమ్. ఈ మైండ్ క్రాఫ్ట్ గేమ్లో మనం చాలా అడ్వెంచర్లు అయితే చూస్తాము. ఈ ఎపిసోడ్లో అయితే మనం చూద్దాం. ఫస్ట్ అయితే మన వరల్డ్ అయితే క్రియేట్ చేసుకుని అయితే చూద్దాం. ఎనీవేస్ ఓకే, నేను ఈ మైండ్ క్రాఫ్ట్ ఒకటే కాకుండా మనం చాలా గేమ్స్ అయితే ఆడతాం. మొబైల్ గేమ్స్ అయితే చాలా ఆడతాం. మొబైల్ గేమ్సే ఆడతాం మనం ఎక్కువ. ఓకే, ఈ మైండ్ క్రాఫ్ట్ వర్షన్ వచ్చేసి 26.32 వర్షన్. నేను దీన్ని ప్లే స్టోర్లో నుంచి నేను 29 రూపీస్ అయితే పెట్టి కొనుక్కున్నాను. మీరు ఆడొచ్చు. నా దాంట్లో సర్వేలో క్రియేట్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. మీరు మాతో ఆడొచ్చు. ఓకే, ఎనీవేస్ ప్లే అయితే కొట్టేస్తాను. అయితే ఏదో విధంగా అటు ఇటు పడి మనం లెట్స్ ప్లే వర్షన్ 1.28.32 అయితే క్రియేట్ చేసాం. వరల్డ్ నేమ్ అలాగే ఇంకేముందా, ప్లే కొట్టేద్దాం అంతే కదా. అదే క్రియేట్ చేసాం అంతే. అండ్ నేను క్రియేట్ చేసుకున్న వరల్డ్ అయితే ఇది. చూసుకుందాం మొత్తం. పక్కన కేవ్ ఉన్నట్టుంది. కేవ్ ఉంది. ఐరన్ కూడా దొరికేసింది అప్పుడే మనకి. ఫస్ట్ డే నేను ఈరోజు టార్గెట్ నైట్ లోపల ఒక మేబీ నేను బెడ్ అయితే చేసుకుందాం. చూద్దాం ఫస్ట్ అయితే. అండ్ ప్లేన్ సర్ఫేస్ ఏరియా చూసుకొని మన ఫ్యూచర్లో బిల్డ్ కట్టేటప్పుడు ఏదైనా అవైలబుల్గా చూసుకోవాలి మనం, ఏదైనా కూడా. ఓకే, ఎనీవేస్ నాకు చాలా కళ్ళు ఉన్నాయి. చూద్దాం అయితే. మీరు ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయాలంటే మీరు తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ మాత్రం చేయాలా, చేయకూడదు అయితే అని చెప్పండి. నేను చేయాలా. మరిన్ని వీడియోస్ కోసం నేను వీడియోస్ తీస్తూనే ఉంటాను. అది ఏదో ఒకటి. ఇందాకేది రాక నేను సింపుల్ ట్రీ కోసమే చూసుకుంటే ఎప్పుడైనా షార్ట్ టీ అయితే కొట్టలేను నేను. అది కూడా చేత్తో అస్సలు కొట్టలేను నేను. ఈ ఒక్క ట్రీ చేస్తే చాలమ్మా నాకు. ఊరి ఇంకోటి కూడా ఉందా, సరే కొట్టేద్దాం. షూర్ వచ్చేసిందా. 7 కూడా ఒకే ఉన్నట్టుంది. వెళ్దాం. స్కెల్టన్ బాబాయ్ ఉన్నాడు, అదే మాప్స్. ఓకే, ఎందుకు వచ్చాయిరా? ఎవరు అడిగిందే? ఇది తీసేద్దాం. ఓకే, మీకు తెలిసిందే వుడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేసుకుంటాం ఎక్కువగా? వుడ్ ప్లాంక్స్ చేసుకుంటాం. వుడ్ ప్లాంక్స్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబులే కదా. అంతేలే, ఒక్కోసారి నేనే మర్చిపోతాను. స్టిక్సా చేసుకుందాం. ఒక 4 చాలు మేబీ. ఫ్యూచర్లో చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. నేను ఎందుకు తిరుగుతున్నాను? క్రాఫ్టింగ్ పెట్టావా? అప్గ్రేడ్ అయిపోవా స్టోన్కి మనం? వద్దులే నాయన. నేను కేవ్ చూస్తాం కదా, అట్టే పోవా? సరే అట్టే వెళ్దాం. త్వరగా చేసుకోవాలా, మనకి నైట్ అయిపోతుంది. అలాగే పికాక్స్ అండ్ యాక్స్ కూడా చేసుకుందాంలే. మీ వాయిస్ వస్తుందా? నాకైతే అంతకేం అనిపించడం లేదు. సర్లే, వాయిస్ రాకపోతే నన్ను తిట్టుకోకండి. ఓకే, కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళే పరిస్థితి లేదనుకుంటాను. ఇందాక నేను ఐరన్ చూశాను అనుకుంటా. ఆడికి వెళ్దాం పండి. అక్కడికి చలో. ఏడాను అనుకుంటా. దొరికింది. చిన్నగా ఆచి
తూచి వేద్దాం అడుగు. ఓకే, నేను త్వరగా చేసుకోవాలండి, లేకపోతే నైట్ అయిపోద్ది. నీకు తెలిసిందే కదా, మాప్స్ వస్తాయి. ఓకే గ్యాస్, అయితే మనం 44 కాపీ స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ప్లేస్ చేసి ఏదబ్బా ఓకే యా ప్లాంట్స్ స్టిక్ చేసుకోవాలబ్బో. స్టిక్ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చింది. అలాగే ఫస్ట్ యాక్స్ చేసుకుందామా? వద్దులే, ఐరన్ కలెక్ట్ చేసేసుకుందాంలే. యా ఫైనాన్స్ కూడా చేసుకుందాం బెటర్. ఇంకోటి ఎదురా? ఓకే, వేడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. గాయస్, నాకు మైండ్ క్రాఫ్ట్ గురించి అంతకేం తెలీదు. మీకు మైండ్ క్రాఫ్ట్ గేమ్ ఇష్టం అంటే కామెంట్ చేయండి. అలాగే మైండ్ క్రాఫ్ట్ గేమ్లో ఇంకా బిల్డ్స్ అయితే కడతాను నేను. నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇంద్రా తీసే కొద్దీ వస్తూ ఉంది. సరేలే గైస్, నేను ఇది కొట్టే కలుస్తాను. గైస్ 17 కోల్స్ అయితే కలెక్ట్ చేస్తాను. అప్పుడే చూస్తే నైట్ షాక్ నేను. ఇంకా నేను బెడ్ తయారు చేసుకుందాం అనుకున్నా, ఇక్కడ చూడండి అప్పుడే మాప్స్ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళ నుంచి మనం సర్వే అవ్వాలా. ఆడేదో లైట్ నాకు అనిపిస్తుంది, ఆడికి వెళ్ళిపోదాం, అదే నా బెస్ట్ అనుకుంటా. త్వరగా వెళ్ళిపోదాం. వీళ్ళ కంటికి అసలు కనిపించకూడదు, కనిపిస్తే మాత్రం సైన్యంలా దిగుతారు, మనం ఏదో ఎనిమిస్ అన్నట్టు. ఏమో మరి. మనకి ప్లెయిన్ ఏరియా కావాలా, మనం బేస్ మేబీ బేస్ కట్టేదానికి బేస్ కట్టేదానికి ఏరియా కావాలి మనకి. ఏందిరా ఇక్కడ చూస్తున్నా, ఏందిరా ఉన్నారు దీంట్లో పడ్డాను కోరి. ఈడొచ్చాడంటే మనకి అయిపోయిందిలే. ఒకసారి బ్లాస్ట్ అయిపోతాడు, ఈడు పోతాడు, మనం పోతాం కన్ఫామ్. ఈడు బాగుండా మనల్లో ఒకటే చంపేస్తాడు, ఇంకేదైనా చేయొచ్చు కదా డెవలప్. ఏమోలే గాయస్, మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా కొట్టాడు రైడు, ఉరి కొడదామా? వద్దు, కొట్టలేం, వెళ్ళిపోవడం బెటర్. నాకు కంట్రోల్ కావడం లేదు, మొబైల్లో ఆడేది నేను, అందుకని కంట్రోల్ కావడం లేదు. కొడుతున్నాడు, ప్లీజ్రా కొట్టకండిరా. అదో వాటర్ ఉంది, వాటర్లో దూకేద్దాం. అయినా వాటర్లో దూకినా కూడా సర్లే కానివ్వండి. ప్రస్తుతానికి మార్నింగ్ అయ్యేదాకా ఏడే ఉండాలా. ఫుడ్ కూడా లేదురా. వీడొచ్చాడు. ఉండను, మార్నింగ్ అయ్యేదాకా ఉందాం. ఇటు పక్క కూడా వచ్చాడు. త్వరగా వెళ్ళిపోదు. లేదురే, ఇల్లు ఒకరి తర్వాత ఒకరు దిగుతున్నారు పైకి. అంటే మీకు ఒక్కటే ఇలా కనిపిస్తే పైకి వెళ్ళిపోతుంది. పై జస్ట్
ఒరే ఇల్లు కొడుతున్నారా? షో మనమైతే చచ్చిపోయాం. సో ఏం కాదులే కదా, హార్డ్ కోర్ అయితే కాదు. మళ్ళీ మనం రీస్పాయిన్ సెట్ కాడికే వచ్చామా? ఈసారి అయితే మనం ఒక ప్లేన్ ఏరియాకి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. ఇవి మాత్రం షీప్స్ మాత్రం ఎప్పుడు దొరకవు. ఇవి చూడండి, చూసాడు ఇందాకే చూసాడు వీడు. సో ఏం కాదులే కదా, హార్డ్ కోర్ అయితే కాదు. మళ్ళీ మనం రీస్పాయిన్ సెట్ కాడికే వచ్చామా? ఈసారి అయితే మనం ఒక ప్లేన్ ఏరియాకి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. ఇవి మాత్రం షీప్స్ మాత్రం ఎప్పుడు దొరకవు. ఇవి చూడండి వచ్చేస్తున్నాడు, నన్ను చూసాడు ఇందాకే చూసాడు వీడు. వామ్మో, నైట్ అయితే చాలు. విలేజ్ ఉంది అనుకుంటా, పంప్కిన్స్ కనిపిస్తున్నాయి నాకు. పంప్కిన్స్ అవి చూద్దాం పండి. విలేజ్ ఉంటే అక్కడే బెడ్స్ కూడా దొరుకుతాయి, అలాగే మరన్నీ దొరుకుతాయి, మీకు తెలిసిందే కదా. యా ఇటు పక్క వెళ్దాం. కొట్టకురా నువ్వు ఫస్ట్. ఈ రివర్ నుంచే వెళ్ళిపోతాం, మనకైతే విలేజ్ ఏదో దొరికేస్తుంది దగ్గరలో. అడవి దగ్గరలో ఉంటుందా విలేజ్? మేబీ నాకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. సర్లే గైస్, మార్నింగ్ అయితే కలుస్తాను. ముందే కనిపెట్టేసినట్టున్నారు, బిగినర్స్ మాత్రం అండర్స్టాండ్ చేసుకోలేరు. మనకి చూపిస్తాను, లేను మార్నింగ్ చూపిస్తాను, ఉండండి. మార్నింగ్ ఏదో వెయిట్ చేయాలి ఆడ, లేకపోతే మాప్స్ దాన్ని చంపేయడం ఖాయం. ఇద్దరు ఏడే కాపలా కాస్తున్నారు బాడీ గార్డ్స్ లాగా. రే మీ ఓనర్ ఎవరో చెప్పరా, ఓడిని లేపేస్తా, మిమ్మల్ని కూడా లేపనా. నా ఇన్నర్ ఫీలింగ్ అది. మార్నింగ్ అవుతుంది అనుకుంటా. సో ఎనీవేస్, చిన్నగా మీరు చూసారా సెట్టింగ్స్ అయితే మార్చుకున్న కంట్రోల్స్, దానివల్ల ఇందాక నేను చనిపోయా. సరే ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు రండ్రా మీరు, దా ఇట్స్ మై టైం, చూసుకుందాం దా. మళ్ళీ ఒకసారి చూసుకుందాం, వీళ్ళు మళ్ళీ పై పడిపోతే. దండ్రా రా, ఊరేంటి అమ్మ. దా, ఓ పొట్టు పడేసాడు రైడు. ఓకే గైస్, ఎనీవేస్ ఓకే, నేను చూపిద్దాం అనుకున్నాను కదా, చూపిస్తారండి. ఆల్రెడీ కొంతమంది గెస్ట్ చేసేసినట్టున్నారు. చూపిస్తాను, కానీ నేను దాన్ని మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లోనే రివీల్ చేస్తాను, దాని లోపల ఏముందో అనేసి. సో పోదామా, యాక్స్ అయితే చేతిలో తీసుకుందాం. పంకిన్ సీడ్స్ తీసుకుందామా, నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకుందాంలా. యా ఫ్రెష్ ప్లాంక్స్ అయితే లేవు, చూపిస్తాను ఉంది నోట్ ప్లాంక్స్ కూడా. ఓకే తీయడం చూసారా, కనిపిస్తుంది మీకు? సరే దాని దగ్గరికి వెళ్తే చూపిస్తా. ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకు తెలుసు కాకపోతే నేను పేరు మర్చిపోయినా. ఇది జంగిల్ టెంపుల్ అనుకుంటా మేబీ, నాకు తెలీదు. మీరు కామెంట్లో చెప్పండి ఏందనేసి. ఓకే, దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, నేను సీట్ రివీల్ చేసినప్పుడు అయితే మీరు చూసుకోవచ్చు.
ఓకే, ఇవి కలెక్ట్ చేస్తున్నాం. న్యూ ఎప్స్ రెసిపీ అన్లాకా. ఓకే, అన్లాక్ అవుతుంది. అండ్ సైడ్ వచ్చేవి మీరేం పట్టించుకోకండి. ఓకే ఓకే, ఇవి చాలే నాకు. ఓ, కడుపు నిండుందా నీకు? ఓకే ఓకే ఓకే. మనం ఏమనుకున్నాం, బెడ్ అయితే చేసుకుందాం అనుకున్నాం కదా. ఈ షీప్స్ దొరకడం లేదా, చూద్దాము. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మేబీ నాకు తెలిసి కేవ్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం వాడు ఏమేమి ఉన్నాయో. ఈ 2 ఐటమ్స్తో నాకు తెలిసి నేనేం చేస్తాను, ఒక షీల్డ్ అయితే చేసుకుంటా. సరే చూద్దాంలే. ఇటు పోదాం. అసలు ఈ చుట్టుపక్కల అసలు లేదేం లేదు కదా. మేబీ నెక్స్ట్ ఇంకా బిల్డ్ ప్లాన్ కూడా ఉంది, వస్తుందిలే. మీరు కొద్దిగా వెయిట్ చేయండి. ఇవి హెన్స్ ఇవి దొరుకుతున్నాయి కానీ షీప్స్ మాత్రం దొరకడం లేదు. దొరికాకైతే కలుద్దాం. కనిపిస్తుందా? హూ ఈజ్ ద బ్లాక్ షీప్? ఐఎమ్ ఈజ్ ద బ్లాక్ షీప్. దొరికింది. మ్యా ఓ నేనే బ్లాక్ షీప్. నిజంగా చేతిరాలో ఒకటి బాంబు కొట్టుకున్నా. సర్లే, ఇది ఉంది కదా, దీన్ని కొట్టేద్దాం. ఒకటేనా ఇచ్చేది, ఊళ్ళు 2 ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆడదా బావాలి దానికోసమా? సరే వెళ్దాం. ఏదిరా ఇప్పుడు దాకా ఉండింది? అరే ఏదిరా? ఒరే మాయమైపోయిందా? ఎక్కడబ్బా? దీంట్లో కన్ఫామ్గా వెళ్ళి ఉండదు. ఇప్పుడు దాకా ఏడే ఉంది కదరా. సర్లే చూద్దాం. చాలా కొట్టు చంపేస్తాను నిన్ను. నాకు దొరకకుండా పోతావా? ఇంకొకటి కావాలి మనకి. దొరికింది. ఎక్కడికి పోలేము నా చేతుల్లో నుంచి. అమ్మ, ఎలాగోలా కింద పైన పడి మనమైతే గూల్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం. నా క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ ఉందబ్బా? ఓ, ఆడే వదిలేసి వచ్చేసాం. ఇందాక కేవ్కి వెళ్ళాం కదా. మట్టి మార్పు చాలా ఎక్కువైపోయింది మనకి. సరే ఆడికి వెళ్ళి మనం చేసుకుందాం, అప్పుడు కలుద్దాం. ఆడ ఎతికే అంత ఓపిక లేదులే, కానీ మనం ఒకటి క్రియేట్ చేసేసుకోమా. ఎలాగో వుడ్ ప్లాంక్స్ ఉన్నాయి, అంతే సింపుల్. ఇందాక మొత్తం దొరకలేదు చూడండి, ఇప్పుడు మొత్తం దొరుకుతున్నాయి. కొట్టేస్తా నేను. ఇంకా 2 3 ఉన్నాయి ఆడ, అవి కూడా కొట్టేద్దాం. ఇది 7 కూడా ఒకటి ఉంది. ఇది లాస్ట్. అరే ఏంది కొట్టే కొద్దీ వస్తూ ఉంటావా? మీరు వస్తూ ఉండండి, నేను కొడతా ఉంటాను. నేను మాత్రం మీలాగా ఏం తగ్గను. నేను కూడా ఫేస్ టు ఫేస్ చూసుకున్నారండి. జస్ట్ జోక్. నిన్ను మాత్రం ఎప్పుడు కొట్టనురా నేను. నిన్ను అసలు ఎందుకు కొట్టను తెలుసా? కామెంట్లో మైన్క్రాఫ్ట్ ప్లేయర్ మాత్రమే కామెంట్ చేస్తారు నిన్ను ఎందుకు కొట్టరు అనేసి. సర్లే చూద్దాం.
ఎన్ని వచ్చాయి మనకి? 12 మీట్. ఓకే, రా మటన్ అంటుంది. ఊల్స్ అయితే 7 వచ్చాయి. నువ్వు పక్క వెళ్ళిపో, అలాగే నువ్వు వేడుకొచ్చేసి. ఎక్కడబ్బా? నాకేం వద్దులే, ఇంతేనా ఇందులో? కాదా? అరే ఓ సారీ, రివర్స్ పెట్టా. యా ఓకే, ఇప్పుడు వచ్చింది. ఏందబ్బా ఇందాక రాలేదా అనుకుంటా ఉన్నాను, ఇప్పుడు వచ్చింది. ఓకే గైస్, ఈ వీడియో ఎండ్ అయితే చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మైండ్ క్రాఫ్టే కాకుండా నేను హారర్ హారర్ గేమ్స్, అలాగే బీజిఎంఐ, ఫ్రీ ఫైరు, మిగతా గేమ్స్ కూడా ఆడతాను. మీరైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకెందుక, బాయ్.